ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 సమూయేలు 18వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. యెహోవా తనను విడచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఒక రాజు సామాన్యునికి భయపడుతున్నాడు. ఇశ్రాయేలును ఏలుటకు ఏర్పరచుకున్న రాజు, దేవుని చేత ఏర్పరచుకున్న రాజు భయపడుతున్నాడు. ఈ భయానికి కారణం తనను విడిచిపోయి దేవుడు దావీదుకు తోడయున్నాడు. దావీదుకు తోడయుండుట చూచి భయపడ్డాడు. అయితే ఈ భయానికి కారణం ఏంటి? ఎప్పుడైతే మనలోన దేవుని వాక్యము నిలబడదు, ఆయన కొరకు ఇష్టంగా బ్రతకము, అప్పుడు దేవుని మాటకు లోబడే వారముగా అసలు ఉండము. మన స్వంత ఆలోచనల చేత తీసుకునే నిర్ణయాలు మనల్ని దేవుని ప్రణాళికల నుండి దూరపరుస్తుంది. ఆ దూరంగా వెళ్ళిపోతున్న క్రమంలో దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ప్రతి గొప్ప కార్యాన్ని మనం పొందుకోలేం. రాజుగా ఉన్న సౌలు దావీదు పైన ఇంత కక్షగట్టాడు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పాట పాడగానే భయపడిపోయాడు, ఎక్కడ తనను రాజు చేస్తారో అని. ఈ కుటిలమైన ఆలోచన, అసూయ కలిగిన ఆలోచన మనిషిని నిలకడగా నిలబడనివ్వదు. అందుకే దేవుని మాటలు ఇక వారిలో ఉండవు. స్వంత ఆలోచనలు, స్వంత తలంపుల చేత ఏదైనా చేయటానికి వెనుకంజ వేయరు. దేవుడు తోడై ఉన్న దావీదును చంపటానికి ప్రయత్నం చేసినా దేవుని సన్నిధానంలోని కాపుదల దావీదును కాపాడుతూ ముందుకు నడిపించినది. భయపడతారు. ఈ లోకంలో మనల్ని కూడా చూసి ఇతరులు భయపడాలి అనంటే దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధానాన్ని, దేవుని ఆత్మను కలిగిన వారముగా మనం ప్రయాణం చేస్తే ఎవరైనా సరే భయపడాల్సిందే. వారిని మన మాట ద్వారా భయపెట్టే పని లేదు, మన డబ్బు ద్వారా వారిని భయపెట్టే పని లేదు, మన కళ్ళ ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా వారిని సరిచేసే పని లేదు. దేవుడు మన పక్షాన ఉంటే ఇక విరోధి అనేవాడు ఎవడు ఉండడు. అందుకే ఈ చక్కని లేఖన భాగం, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు రాదు. భయం ఎందుకు? శత్రువు ముందు కూర్చున్నా భయం అక్కర్లేదు. దావీదు సౌలు ముందు కూర్చొని వీణ వాయిస్తూ ఉంటే ప్రయత్నం చేసినాడు చంపటానికి, కానీ ఎప్పుడు కూడా ఆ ప్రయత్నము సఫలపరచబడలేదు. సౌలు ఆ ఒక్కసారి ఆ విధంగా చేశాడంటే కాదు, తను బ్రతికి ఉన్నంత కాలం, మరణమయ్యే వరకు దావీదును తరుముతూనే ఉన్నాడు. ఈ ప్రయాణంలో మనల్ని కూడా తరిమేవారు మన చుట్టూ ఉన్నారు. మనము ఎప్పుడు కూలదోయబడతాము అంటూ మనల్ని కూల్చేయటానికి, పడేయటానికి, మనం లేకుండా, నామరూపాలు లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్న మనుషులు మన చుట్టూ ఉన్నారు. ఇట్టి శత్రువులు ఒకవేళ నీ చుట్టూ ఉంటే వారి మధ్యలో ఏ విధంగా నిలబడతావు? నీ సొంత ఆలోచనల చేతన? కాదు. ఒకవేళ అటువంటి సొంత ఆలోచనలను బట్టి బ్రతకగలను, నిలబడగలను అంటే ఒక దినాన తప్పక జారి పడిపోతావు. కానీ దేవుని సన్నిధానం తోడుంటే మరణకరమైన పరిస్థితుల్లో నుండి కూడా ఆయన తప్పిస్తూ నిలబెట్టి నీ కొరకు ఏ ప్రణాళిక సిద్ధపరిచినాడో అది తప్పక నెరవేరుస్తాడు. నిన్ను గమ్యం చేరకుండా ఉండటానికి అపవాది వేసే అనేకమైన కుతంత్రాల నుండి యేసయ్య నిన్ను నిలబెడతాడు. సిలువ చాటున దాక్కునే బ్రతుకు కావాలి. దేవుని వాక్కును హృదయంలో నింపుకునే బ్రతుకు కావాలి. నువ్వు శత్రువుల ఎదుట నిలబడు, శత్రు సమూహము ముందు నిలబడు, నీ చుట్టూ గాండ్రిస్తున్న సింహాల వలె ఉన్న నీ సమస్యలన్నిటి ముందు నిలబడు, వాటిని త్రొక్కుకుంటూ ముందుకు కొనసాగుతావు. నిన్ను ఏ విధంగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడో దేవుని ప్రణాళిక అదే నెరవేర్చబడుతుంది. ఎప్పుడు? ఆయనలో నిలకడగా నిలబడి ఉంటే, విశ్వాసపు మాటను హృదయంలో దాచుకొని ఉంటే, ఆయన కొరకే బ్రతకాలన్న ఆలోచన, తలంపులు మనలో కలిగి ఉంటే తప్పకుండా ఆయన మార్గాల్లో కొనసాగుతాం. ఆయన నడిపించే ప్రయాణము బహు తిన్నదిని, కానీ చాలా చక్కనైనది, చాలా నెమ్మది పరిచేది, చాలా చక్కటి అద్భుతాలను జరిగించేది. గొర్రెల కాపరిని తీసుకొని వెళ్ళి సింహాసనం ఎక్కించిన దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి.
మన జీవితాల్లో కూడా అట్టి గొప్ప ఆలోచనలు లేవంటారా? మనం భయపడుతూ బ్రతికే జీవితాన్ని ఆయన ఇవ్వలేదు. మనల్ని బహుబలముగా ముందు కొనసాగే జీవితాన్ని ఇచ్చినాడు. ఆయన ప్రణాళికలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నీ శత్రువును బట్టి నీవు భయపడుతున్నావేమో, నీ ముందున్న సమస్యను బట్టి నువ్వు గడగడలాడుతున్నావేమో. ఏమాత్రము భయము లేక నిలకడగా నిలబడి ఉండు, యుద్ధము యెహోవాదే. ఆయన వెంట ఉంటే భయమెందుకు? ఆయన వెంట ఉంటే దిగులెందుకు? పిరికితనము లేకుండా నిలబడు, నిలకడగా ఈ జీవిత ప్రయాణంలో, ఈ బ్రతుకు ప్రయాణంలో, నీ బ్రతుకులో ఎదురయ్యే ప్రతి సమస్యను యేసయ్యను పార్ట్నర్గా చేసుకొని అడుగులు ముందుకు వెయ్యి గొప్ప విజయాలను చూస్తావు. అట్టి నమ్మకమైన విజయాలను యేసయ్య ఇస్తాడు. ఈ యొక్క సౌలు ప్రయత్నం చేశాడు, కానీ ఎప్పుడూ సఫలపరచబడలేదు. ఒక మాట, ఎప్పుడైతే భయము కలుగుతున్న స్థితిలో ఉంటామో దేవుని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించగలిగినప్పుడు మనము బలాన్ని పొందుకున్న వారంగా, శక్తిని పొందుకున్న వారంగా కొనసాగుతాం. కానీ ఒకవేళ దేవుని మాటలు లేని భయం ఉంటే, దేవుని వాక్యము లేని దిగులు ఉంటే, దేవుని వాక్యము లేని జీవితముగా ఉంటే, అసూయ, ద్వేషం, ఎదుటి వారిపైన ఏ విధంగా పగ తీర్చుకోవాలన్న ఆలోచనలతో మనము రాను రాను ఒక్కొక్క మెట్టుగా కిందికి దిగజారిపోతాం. బ్రతుకులో నాశనం అయిపోతాం. నాశనము చేయటానికి పిలవలేదు, నాశనములోకి జారిపోతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాడు. ఈ దిన లేఖన భాగము ద్వారా నువ్వు మార్పు చెందాలి. ఈ వాక్యము ద్వారా బలము పొందుకోవాలి. ఈ వాక్యము ద్వారా నువ్వు భయమైన స్థితిలో ఉంటే, భయపడుతున్న స్థితిలో ఉంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరుస్తాడు అన్న ఈ మాటను బహు జాగ్రత్తగా, బలముగా హృదయంలో దాచుకోవాలి. అడుగులు ముందుకు వేయాలి. దేవుని వాక్యము భయపెట్టేది కాదు, దేవుని వాక్యము బలపరిచేది. దేవుని వాక్యము నిన్ను అనామకునిగా ఎక్కడో అంధకారంలో విడిచిపెట్టేది కాదు. అనేకుల ముందు దీపస్తంభం పైన నిన్ను అనేకులకు వెలుగునిచ్చే దివ్యగా నిలబెట్టేవాడు. నువ్వు మరుగై అసలు ఉండవు. నువ్వు చాలా చక్కగా అనేకులకు తేటగా కనపడే, అందరికీ దారి చూపే నమ్మకమైన పాత్రగా దేవుడు నిలబెడతాడు. అటు స్థితిలోకి కొనసాగాలి అంటే ఓపిక కలిగి ప్రయాణం చేయాలి. దావీదు ఎప్పుడు కూడా సౌలును చంపటానికి అనేక అవకాశాలు దొరికినా కూడా ఆయన ఆ యొక్క అవకాశాన్ని వాడుకోలేదు. దేవుని చేత అభిషేకించబడ్డవాడు అంటూ విడిచిపెట్టినాడు. పగ తీర్చుకోవడం మన పని కాదు. ఆయన తప్పక మన పక్షాన నిలబడితే అపవాదిని, మన ముందున్న అనేకమైన దుష్కార్యాలు జరిగించే మనుషులను వారి నుండి తప్పిస్తూ, బలపరుస్తూ, పోషిస్తూ నడిపిస్తాడు. ఈ నమ్మకమైన యేసయ్యను కలిగి కొనసాగుదాం. రక్షణ ఇచ్చిన యేసయ్య జీవితంలో కాపుదలనివ్వడా? ఇస్తాడు. నరకములోకి జారిపోకుండా పరలోకానికి నడిపించే వాక్కునిచ్చిన యేసయ్య ఈ లోకంలో నీ చెయ్యి పట్టుకొని నడిపించడా? నడిపిస్తాడు. ఆయన ఎల్లవేళలా నీకు తోడుగా ఉన్నాడు. యెహోషువతో అంటాడు, దిగులు పడకు, జడియకు, భయపడకు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉన్నాను అన్న ఈ నమ్మకమైన మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. భయము లేకుండా, దిగులు లేకుండా, శత్రువు ఎదుట గెలిచే బలమైన విశ్వాసం కలిగి దేవునితో కొనసాగుదాం. ఆయన మన వెంట ఉంటే మనల్ని పడద్రోసేవాడు ఎవడు లేడు. మనం నిలబడి ఉన్నప్పుడు మనల్ని త్రోసివేసేవాడు ఎవడు లేడు. మన స్థానాన్ని తీసుకునేవాడు ఎవడు లేడు. అట్టి నమ్మకమైన దేవుని కలిగి ముందు కొనసాగుదాం. అట్టి నమ్మకమైన జీవితంలో స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. నీది చాలా చిన్న స్థాయి కావచ్చు, కానీ ఉన్నత శిఖరం పైన నాటగలిగిన నమ్మకమైన దేవుడు ఆయన. ఆయన్ను ఆశ్రయించిన వారు ఎవరు ఖాళీ చేతులతో వెనుదిరగలేదు. ఆయన్ను ఆశ్రయించిన వారు ఎవరు కూడా కనిపించని మరుగైన స్థితిలో ఎవరు లేరు. అనేకులకు తేటగా కనపడే నమ్మకమైన జీవితంగా ఉన్నత శిఖరం పైన నాటి నడిపించినాడు. ఈ ఉదయ కాలం మనల్ని కూడా అటు నమ్మకమైన స్థితిలో నిలబెట్టుట కొరకై ఆయన్ను ఆశ్రయిద్దాం. ఆయన్ను వాక్యాన్ని ఆధారం చేసుకొని అడుగులు ముందుకు వేద్దాం. ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ భయపెట్టే శత్రువుల ముందు బలముగా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, భయపడుతున్న సౌలును మేము గమనిస్తున్నాం. దేవా, నీవు తోడై ఉండి నిబ్బరం కలిగి ఉన్న దావీదును మేము గమనిస్తున్నాం. అవును నా తండ్రి, నువ్వు విడిచిపెడితే భయం, కానీ నీవు తోడై ఉంటే బలం. అట్టి బలముతో మమ్మల్ని నిలబెట్టి నడిపించండి. మా చుట్టూ ఎంతో మంది శత్రువులు ఉన్నారు. మా భవిష్యత్తును పాడు చేయటానికి,
మా జీవితాన్ని బ్రద్దలు చేయటానికి, మాకు నష్టం కలుగుతుంటే చూసి వికటహాసము చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వారి ముందు మాకు తోడై ఉన్నావు, నడిపిస్తున్నావు. నీవు మాకు తోడై ఉన్నావు అన్న బలం నా తండ్రి మమ్మల్ని ఎంతగానో నా తండ్రి ముందుకు కొనసాగింపజేస్తుండగా నా తండ్రి శక్తి కలిగిన వారముగా ప్రయాణం చేయుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, ఈ దినము భయపడుతున్న ప్రతి బిడ కొరకై ప్రార్థన చేస్తున్నాను. భవిష్యత్తు కొరకై, శత్రువుల ముందు బ్రతుకుతున్న జీవితము కొరకై, సమస్యలు వలయాల్లో చిక్కుకొని బయటికి రాలేనేమో అంటూ భయపడుతున్న బిడల కొరకే, ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నాయన, నీవు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండని వాగ్దానము చేసిన దేవుడవు. నీ మాటలు నీటిపైన రాతలు కావు దేవా, బలమైన మాటలు, అట్టి నమ్మకమైన మాటలు నాయన భయపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపరిచి నాయన బహుబలము చేత ముందుకు నడిపించమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపి మంచి ప్రయాణాలను, నమ్మకమైన వ్యాపారాలను, ఉద్యోగాలను స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.